పచ్చళ్ళు ఇస్తే మీరు సొసైటీ వారి దగ్గర మన విఠల్ సేట్ దగ్గర రాసుకుంటారు అన్నారు. ఇదే విఠల్ సేట్ దగ్గర పోయి అడిగిన, మరి సేట్ గారు నేను 360 క్వింటాలు బస్తాలు ఇచ్చాను, మరి బోనస్ ప్రకటిస్తున్నారు కదా, మరి మీరు ఏమని ఇస్తారా అంటే, అసలు మేము ఏమి ఇవ్వము, మా రైస్ మిల్ బ్యాడ్ నేమ్ వస్తాను. మరి ఇదే రైస్ మిల్ బ్యాడ్ నేమ్ ఇస్తా అన్న దొంగ ఇవాళ వేరే రైతుకి ఎందుకు ఇచ్చిండు? ప్రతి ఒక్కరు పచ్చట్లు అమ్ముకున్న రైతులకు మరి బోనస్ ఎంత ఇచ్చింది? విఠల్ శెట్టి నేను సూటిగా అడుగుతున్నా, నేను కూడా రైతులే కదా, మరి నాకు కూడా ఇవ్వాల్సిందే కదా. నేను అడిగితే నాకు ఇవ్వలేదు, మరి వేరే రైతుకి ఎందుకు ఇస్తాడు? దీని మీద చైర్మన్ గారు కూడా బాధ్యత తీసుకురాలా. చైర్మన్ గారు లేదు అస్తం లేనే లేదు, మొత్తం చైర్మన్ మా బాధ్యత ఉన్నట్టు. దీనికి తగిన న్యాయం చైర్మన్ గారు చేయాలి. పచ్చట్లు అమ్ముకున్నారు, నీ దగ్గరికే వచ్చి నీ కాలు మొక్కిర్రు, అన్నా మేము లాస్ అయినామన్నా మాకు న్యాయం చేయన్నా అని చెప్తే నేను అసలు టోనీ కాదు అన్నారు. మరి ఇదేం పని? మీ భార్య పేర 1,60,000 రూపాయలు పడ్డాయి అంటే దగ్గర 10 నుంచి 12 ఎకరాలు అట్లు. నువ్వు ఎక్కడ వ్యవసాయం చేసినావు 10 నుంచి 12 ఎకరాలు అనేది మేము కోరుతున్నాం, నువ్వు చూపెట్టాలా. ఇక ఇది అయిపోయింది తినది. రెండో లెవెల్ అంటే ఇటు చైర్మన్ అయిపోయిండు, ఇటు కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. మన మాజీ సర్పంచ్ గారు ఆ డబ్బులు సరిపోవు అన్నట్టు, నాకు ఏ డబ్బులైనా సరిపోవు, నేను ప్రతి దాంట్లో నేనే ఫస్ట్ ఉంటా అని చెప్పి ఏం చేసిండు, నాకు కూడా కావాలి ఇలా వాటా అని చెప్పేసి మన సర్పంచ్ గారి అకౌంట్లో 2,83,000 రూపాయలు పడ్డాయన్న. మరి మన సర్పంచ్ ఇక్కడున్న మా పార్టీ వాళ్ళకి కానీ రైతులు కూడా ఉన్నారన్న, మీరు కూడా ఉన్నారు, గ్రామంలో ఎక్కడన్నా అడగండి, మరి వ్యవసాయం చేస్తాడా? నాటేసుడు తెలుసా? బురద వాసన తెలుసా? మరి అసుంటే అతని ఖాతాలో ఈ బోనస్ డబ్బులు ఎలా పడ్డాయి, దీని వెనుక ఎవరెవరు అస్తం ఉన్నది అనేది మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది అయిపోయింది. మేమేం తక్కువ తిన్నామా అని చెప్పి మేమైతే పేర్లు క్లియర్గా మీకు డిక్లేర్ ఇస్తున్నాము. జల్లాపురం శ్రావణ్ అనే వ్యక్తి కోడగిరికి సంబంధించినోడు కాదు. కోటగిరిలో భూమి లేదు, కోటగిరిలో వ్యవసాయం చేయడు, కోటగిరి అకౌంట్లో డబ్బులు ఇవ్వలేదు. జల్లాపురం శ్రావణ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన అకౌంట్లో 2,10,000 రూపాయలు బోనస్ డబ్బులు పడ్డాయి ఓన్లీ. మరి దీన్ని ఎవరు నడిపించారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కు తెలియదా? పాలక వర్గంకు తెలియదా? సెక్రటరీకి తెలియదా అని మేము అడుగుతున్నాము. దీని తర్వాత ఇక ఇదైతే అన్న కోటగిరిలో హయ్యెస్ట్ బోనస్ పడ్డది. హయ్యెస్ట్ బోనస్ అమౌంట్ ఎవరికి పడ్డది అంటే ఎండి ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్ ఎవరు అనేది మీరు కనుక్కోవచ్చు. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఒక రైస్ మిల్కు పచ్చి వడ్లు 2,360 రూపాయల కాడికి అమ్మిండు. అమ్మిన తర్వాత అది అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు. ఈయన అమ్మింది ఒక రైస్ మిల్, ఈయనకు బోనస్ వచ్చింది ఒక రైస్ మిల్. ఈయనకి ఎంత బోనస్ వచ్చిందంటే 6,55,000 రూపాయలు బోనస్ వచ్చిందన్న. పచ్చి వడ్లు అమ్మేసిండు, దీనికి బోనస్ వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మినటువంటి వ్యక్తికి బోనస్ ఎట్లా వచ్చింది? రైస్ మిల్ పేరు అమ్మింది ఎట్లా వచ్చింది అనేసి ఇప్పుడు మేము అడుగుతున్నాం. రైతుల తరఫున మా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇంకొక వ్యక్తి కాపుగాన్ల శ్రీనివాస్, ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, ప్రైవేట్కి అమ్ముకున్నాడు. 3,10,000 రూపాయలు బోనస్ పడ్డది. ఇట్లా మొత్తం టోటల్ కోటగిరి సొసైటీలో 618 మంది రైతులు అమ్మిరన్న. 618 మంది రైతులకు 2,88,57,663 రూపాయలు బోనస్ పడ్డది. నేను ఏవైతే ఈ పేర్లు చెప్పినో ఈ పేర్లు నాకు తెలిసిన పేర్లు. అట్లా వెతకంగా వీళ్ళు వ్యవసాయం చేయరు, వీళ్ళు ప్రైవేట్ కమ్మీరు, వీళ్ళకి ఎట్లా పడ్డది అని చెప్పేసి నేను వెతకంగా దొరికిన పేర్లు ఇవి. వీళ్ళు ఈ ఏవైతే పేర్లు ఉన్నాయో వీళ్ళు 15 నుంచి 20 లక్షల రూపాయల బోనస్ డబ్బులు పడ్డాయి. ఈ సొసైటీ మొత్తం మీద ఎంత జరిగింది, ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీనికి ఎవరుని నడిపించారు? మేము ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అడుగుతున్నాం. దీని అంతటికి మీరే సమాధానం చెప్పాలా. ప్రైవేట్గా అమ్ముకున్నటువంటి రైతులు కాయ కష్టం చేసి రాత్రనక పగలనక బురద బుక్కి బురద గక్కి 6 నెలలు పంట పండిస్తే ఒక పంట వస్తుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బోనస్ డబ్బులు రావు అని చెప్పేసి అప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బయట అమ్ముకుంటే నువ్వు దానిని ఆసరాగా వేసుకొని నీకు దగ్గరున్న వ్యక్తులు
నీకు మంచిగా ఉన్న వ్యక్తులు, నీతోని పార్ట్నర్షిప్లు ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు బోనస్ డబ్బులు ఇప్పించినావు. మరి నీకు రైతులు కళ్ళ కింద కనబడతలేరా అని మేము అడుగుతున్నాం. జెన్యున్గా వ్యవసాయం చేసే రైతులు, జెన్యున్గా పంట పండించే రైతులకు బోనస్ డబ్బులు రాలేదు. మరి కాంట్రాక్టర్లకు, కాంగ్రెస్ నాయకులకు బోనస్ డబ్బులు ఎట్లు ఇప్పించినావు అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మరి దీనికి ఏ రైస్ మిల్లు మీకు కోఆపరేట్ చేసినాయి, ఏ అధికారులు మీకు కోఆపరేట్ చేసిర్రు అనేది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు బేషరతుగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మేము ఏవైతే చేస్తున్నామో ఆరోపణలు, ఇవి ఆరోపణలు కావు, ఆధారాలతో సహా మేము వచ్చినాం. మీటింగ్ పెట్టు, నీ దగ్గర ఉన్నటువంటి రైతుల లిస్టుది, నా దగ్గర ఉన్నటువంటి రైతుల లిస్టు తీస్తా, మరి నేను చెప్పిన పేర్లు ఉన్నాయా లేవా అనేది ఊర్లో డాంగో రేపి జనరల్ బాడీ మీటింగ్ పెట్టిపించిన తర్వాత అక్కడ డిసైడ్ చేద్దాం. ఏ రైతు ప్రభుత్వానికి అమ్మిండు, ఏ రైతు ప్రైవేట్ అమ్మిండు అనేది అక్కడ ఉన్నటువంటి రైతులే డిసైడ్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. సొసైటీ అయిపోయింది, మీకు జైలు కొడితేనే బోనస్ ఇస్తారా? వడ్లు పండించుకున్నాం, వడ్లు మీకే ఇచ్చినాం. మా కర్మగాలి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బయట అమ్ముకుంటే మీరు మమ్మల్ని బోనస్ రాకుండా మా బోనస్ పైసలు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిర్రు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే అన్న, రైతుకు పిల్లలు దొరుకుతలేరు. 10 ఎకరాలు ఉన్న రైతుకు పిల్లని ఇవ్వమంటే మేమైతే పేర్లు క్లియర్గా మీకు డిక్లేర్ ఇస్తున్నాము. జల్లాపురం శ్రావణ్ అనే వ్యక్తి కోడిగిరికి సంబంధించినోడు కాదు. కోటగిరిలో భూమి లేదు, కోటగిరిలో వ్యవసాయం చేయడు, కోటగిరి అకౌంట్లో డబ్బులు ఇవ్వలేదు. జల్లాపురం శ్రావణ్ అనే వ్యక్తి ఎవరు? ఆయన అకౌంట్లో 2,10,000 రూపాయలు బోనస్ డబ్బులు పడ్డాయి ఓన్లీ. మరి దీన్ని ఎవరు నడిపించారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కు తెలియదా? పాలక వర్గంకు తెలియదా? సెక్రటరీకి తెలియదా అని మేము అడుగుతున్నాము. దీని తర్వాత ఇక ఇదైతే అన్న, కోటగిరిలో హయ్యెస్ట్ బోనస్ పడ్డది. హయ్యెస్ట్ బోనస్ అమౌంట్ ఎవరికి పడ్డది అంటే ఎండి ఇస్మాయిల్. మరి ఇస్మాయిల్ ఎవరు అనేది మీరు కనుక్కోవచ్చు. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఒక రైస్ మిల్కు పచ్చి వడ్లు 2,360 రూపాయల కాడికి అమ్మిండు. అమ్మిన తర్వాత అది అయిపోయింది, డబ్బులు తీసుకున్నాడు. ఈయన అమ్మింది ఒక రైస్ మిల్, ఈయనకు బోనస్ వచ్చింది ఒక రైస్ మిల్. ఈయనకి ఎంత బోనస్ వచ్చిందంటే 6,55,000 రూపాయలు బోనస్ వచ్చిందన్న. పచ్చి వడ్లు అమ్మేసిండు, దీనికి బోనస్ వచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మినటువంటి వ్యక్తికి బోనస్ ఎట్లా వచ్చింది? రైస్ మిల్ పేరు అమ్మింది ఎట్లా వచ్చింది అనేసి ఇప్పుడు మేము అడుగుతున్నాం. రైతుల తరఫున, మా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇంకొక వ్యక్తి కాపుగాన్ల శ్రీనివాస్, ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, ప్రైవేట్కి అమ్ముకున్నాడు. 3,10,000 రూపాయలు బోనస్ పడ్డది. ఇట్లా మొత్తం టోటల్ కోటగిరి సొసైటీలో 618 మంది రైతులు అమ్మిరన్న. 618 మంది రైతులకు 2,88,57,663 రూపాయలు బోనస్ పడ్డది. నేను ఏవైతే ఈ పేర్లు చెప్పినో ఈ పేర్లు నాకు తెలిసిన పేర్లు. అట్లా వెతకంగా వీళ్ళు వ్యవసాయం చేయరు, వీళ్ళు ప్రైవేట్ కమ్మిర్రు, వీళ్ళకి ఎట్లా పడ్డది అని చెప్పేసి నేను వెతకంగా దొరికిన పేర్లు ఇవి. వీళ్ళు ఈ ఏవైతే పేర్లు ఉన్నాయో వీళ్ళు 15 నుంచి 20 లక్షల రూపాయల బోనస్ డబ్బులు పడ్డాయి. ఈ సొసైటీ మొత్తం మీద ఎంత జరిగింది, ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీనికి ఎవరుని నడిపించారు? మేము ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అడుగుతున్నాం. దీని అంతటికి మీరే సమాధానం చెప్పాలా. ప్రైవేట్గా అమ్ముకున్నటువంటి రైతులు కాయ కష్టం చేసి రాత్రనక పగలనక బురద బుక్కి బురదగక్కి 6 నెలలు పంట పండిస్తే ఒక పంట వస్తుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బోనస్ డబ్బులు రావు అని చెప్పేసి అప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బయట అమ్ముకుంటే నువ్వు దానిని ఆసరాగా వేసుకొని నీకు దగ్గరున్న వ్యక్తులు, నీకు మంచిగా ఉన్న వ్యక్తులు, నీతోని పార్ట్నర్షిప్లు ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు బోనస్ డబ్బులు ఇప్పించినావు. మరి నీకు రైతులు కళ్ళ కింద కనబడతలేరా అని మేము అడుగుతున్నాం. జెన్యున్గా వ్యవసాయం చేసే రైతులు, జెన్యున్గా పంట పండించే రైతులకు బోనస్ డబ్బులు రాలేదు. మరి
కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ నాయకులకు బోనస్ డబ్బులు ఎట్లు ఇప్పించినావు అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి ఏ రైస్ మిల్లు మీకు కోఆపరేట్ చేసినాయి, ఏ అధికారులు మీకు కోఆపరేట్ చేసిర్రు అనేది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు బేషరతుగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మేము ఏవైతే చేస్తున్నామో ఆరోపణలు, ఇవి ఆరోపణలు కావు, ఆధారాలతో సహా మేము వచ్చినాం. మీటింగ్ పెట్టు, నీ దగ్గర ఉన్నటువంటి రైతుల లిస్టుది, నా దగ్గర ఉన్నటువంటి రైతుల లిస్టు తీస్తా, మరి నేను చెప్పిన పేర్లు ఉన్నాయా లేవా అనేది ఊర్లో డాంగో రేపి జనరల్ బాడీ మీటింగ్ పెట్టిపించిన తర్వాత అక్కడ డిసైడ్ చేద్దాం. ఏ రైతు ప్రభుత్వానికి అమ్మిండు, ఏ రైతు ప్రైవేట్ కమ్మిండో అనేది అక్కడ ఉన్నటువంటి రైతులే డిసైడ్ చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. సొసైటీ అయిపోయింది.